గాయ్స్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా! మాకు ఈ వేటలో అయితే దగ్గరికి 9 క్యాట్ ఫిష్ అయితే పడ్డాయండి. అదే చాలా ఏరియాలో మరీనా ఫిష్ కూడా అంటారు దాన్ని. ఈ క్యాట్ ఫిష్ ఏంటంటే మనకి షార్క్ టైప్‌లో ఉంటది. చూడొచ్చు మీరు వీడియోలో ఓవరాల్‌గా దగ్గరికి 15 చేపలైతే నేనైతే క్యాప్చర్ చేసైతే ఒక్కొక్కటైతే పెట్టాను. ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే గనక లైక్ చేయండి గైస్. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఓకే. లేట్ చేయకుండా మేమైతే ఎంతైతే స్ట్రగుల్ పడ్డాం, ప్రతి దాంట్లో ఎంత ఎక్స్‌పీరియన్స్ అయితే నేను చేశానో, అదే విధంగా మీకు కూడా రావాలని మంచిగా నీట్‌గా అయితే రికార్డ్ చేసి అయితే పెట్టాను ప్రతి క్లిప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ మర్చిపోకండి. లాగేత్తా లోపలికి. జాగ్రత్త తెగిపోద్దేమో మళ్ళీని కమ్మి. ఆ! అయ్యబాబోయ్! అయ్యబాబోయ్! అంత అంత అయ్యబాబోయ్! ఎక్కడేసుకున్నావు కమ్మది? ఆహా! కమ్ము కూడా ఎక్కడేసుకోలేదది. గైస్ చూసారు కదా! ఒక్క చేప దగ్గరికి మాకు 3 నిమిషాలు పట్టింది రావడానికి. బట్ నేను 1 మినిట్‌లోనే పెట్టాను క్లిప్పు. అటువంటివే ఇంకా 8 చేపలైతే ఉన్నాయి ఈ వీడియోలో. వీడియో చివరి వరకు అయితే చూడండి గైస్. స్మాల్ ఇన్ఫర్మేషన్ గైస్, నెక్స్ట్ వచ్చే సండే అయితే మంచి వీడియో అయితే వస్తుంది. దానికి సంబంధించిన చిన్న క్లిప్ అయితే మన వీడియో ఎండింగ్‌లో అయితే పెట్టాను. దాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే. చేప సైజు బట్టి మనం ఎత్తోలా సిరికమ్మ వాడాలనేది తెలియాలి. సిరికమ్మ అంటే ఏదైనా మంచి పెద్ద చేప ఉంటే మనం పైకి లేపలేం కాబట్టి అది ఒక కర్రకి కమ్ము కట్టి ఆ కమ్ము సాయంతో అయితే మన పడవలోకి అయితే తీసుకుంటాం. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫిష్ అయితే లాగేటప్పుడు అయితే చూసారు కదా! సో అటువంటి పెద్ద చేపలు ఏమైనా పడితే గనుక మన సిరికమ్ముతోని ఎక్కువ వాడాలి. ఎందుకంటే చేప పోకుండా మనం చూసుకోవాలి కాబట్టి. బతికే ఉంది కదా ఇంకా అది. పోయిందా? ఎంతమాయా చేతులు లాగేదాన్ని చూస్తావు నాకు ఇది పర్లేదు.
గైస్ ఇక్కడైతే అబ్జర్వ్ చేశారు కదా, ఒక చేప మనకి ఎప్పుడైతే వెనక్కి లాగుతుందో దానికి ఎవైతే మనం లోపలికి వదలాలి. ఎందుకంటే ఆ చేప బలం చనిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. లేదంటే చేప పోయే అవకాశం ఉంటుంది. చేప పోయిన తర్వాత మనం బాధపడిన వేస్ట్. నెక్స్ట్ వచ్చే క్లిప్లో అయితే కనుక 10 కేజీల వరకు ఉంటే చేప అయితే పోయింది. ఇదే మిస్టేక్ అయితే చేసాం మేము. సో ఇప్పుడైతే చూడొచ్చు ఆ చేపకి ఎంతవరకు తోడుకోవాలో అంతవరకు అయితే మా మామ వదులుతానే ఉన్నాడు. ఇద్దరు పెట్టాల్సింది కదా. అబ్బా గొప్ప క్రేజీ. జాతమయ జత జత. తోడాలు వదిలి వదిలి పర్లేదు. తమ్ముడు చూడరా, పడ నిలబెట్టి. నైస్.
కమ్మి వేసుకోండి. పెద్దదే చూసుకో, కొంచెం కిందకి వెళ్ళినాక ఇంకా అది అర్రే సంగతం और तगलिస్తుంది. గైస్ చూసారు కదా, మాకు ఇన్ని చేపలు అయితే పడ్డాయి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చే వీడియో క్లిప్ అయితే పెడుతున్నా. సో ఇదైతే బాటిల్లో చేపలు అయితే పట్టుకుంటున్నారు కదా, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే కనుక నెక్స్ట్ సండే అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అప్కమింగ్ వీడియోస్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ గైస్.